దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని ముందుగానే ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము తన ప్రజగా ఉన్న వారిని పైకి తీయు దేవుడు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దీనికి సంబంధించినటువంటి అంటే మన అంశానికి సంబంధించిన విషయాలుగా ముగ్గురును గూర్చి ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా హెబ్రీ దాసుడి గురించి, రెండవది ముగ్గురు ప్రధానుల్లో ముఖ్యుడు అయినటువంటి ఒక వ్యక్తి గురించి, అదేవిధంగా ఒక ప్రవక్తను గురించి, అంటే ముగ్గురును గూర్చి మనం ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. కనుక మన యొక్క అంశాన్ని మరొకసారి మీకు నేను తెలియపరుస్తున్నాను. తన ప్రజగా ఉన్న వారిని పైకి తీయు దేవుడు అనే విషయాన్ని ఈ ఆరాధనకు ముందే మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వర్తమానాన్ని పూర్తిగా వీక్షించి తద్వారా కలిగే ప్రభు ఆశీర్వాదాలు నిండుగా మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఆరాధన ముగింపులో కానుకల సమర్పణ కూడా జరుగుతుంది. ఈ విశ్వాస ఈ పరిచర్యలో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీరు కూడా పాలిభాగస్తులై తద్వారా కలిగే దైవ ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తలలు వంచి ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించాలని ప్రభు సేవకునిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచి మా ఆయుస్సులు, మా ఆరోగ్యాలను దీవించిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. తండ్రి, జరుగుతున్న ఈ ఆరాధన మీరు దీవించండి. ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలు నడిపించి ఈ ఆరాధనలో ఉన్నటువంటి ఇగోనైనా నీ వర్తమానాన్ని ఈ ఆరాధన ద్వారా జరుగుతున్నటువంటి పాటలు, ఆరాధనలో పాల్గొని నామాన గనపరుస్తున్న నీ బిడ్డలకు నీ పరలోక దీవెనలు నిండుగా సమృద్ధిగా మీరు దయచేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు సమర్పించుకుంటూ ప్రభువా, ఈ ఆరాధన వీక్షిస్తున్న అందరూ కూడా పరసంబంధమైనటువంటి నిండైన దీవెనలు పొందుకున్నట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో మన మధ్య ఉన్నటువంటి బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు సేవకుని కోరుతున్నాను. ఈ సమయంలో బెసలేని ప్రభు యేసుక్రీస్తు నామములో ఒక ప్రత్యేకమైన స్తుతి కీర్తన పాడి ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఆది అంతములయున్నవాడా ద్వితీయ దేవుడా ఆది అంతములయున్నవాడా అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజా 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 రాజాతిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాతిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవజలముల బుగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి జీవజలముల బుగ్గయొద్దకు నన్ను నడిపిన కాపరి రాజా 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 రాజాతిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు రాజా 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 రాజాతిరాజువు నీవు దేవా 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 దేవాది దేవుడవు నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. దేవుని బిడ్డలారా, చక్కని ఆత్మీయ స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని బెసలేలు గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి ఏకీభవించి ప్రభునామాన్ని హెచ్చించిన మీ అందరిని బట్టి దేవాదేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అదేవిధముగా చక్కని ఆత్మీయ స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని హెచ్చించినటువంటి మరి బెసలేలను బట్టి కూడా దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్రహాము దేవుడా మీ స్తోత్రాలు, ఇస్సాకు దేవుడా మీ స్తోత్రాలు, యాకోబు దేవుడా మీ స్తోత్రాలు, రాజుల రాజా మీ స్తోత్రాలు, ప్రభుల ప్రభువా మీ స్తోత్రాలు, కనికరము కలిగిన దేవుడా, కృపాసత్య సంపూర్ణుడా, దీర్ఘశాంతుడా, దయాళుడా, ఇమ్మానుయేలు, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా ఉంచిన సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. మమ్మల్ని పోషించిన దేవుడా, దేవా మా అక్కరలు తీర్చిన దేవుడా, మా అవసరతలు తీర్చిన దేవుడా, మా ఆరోగ్యాలను దీవించిన దేవుడా, మా ఆయుస్సులను పొడిగించిన దేవుడా, మా పక్షముగా మేలులు చేసిన దేవుడా, మా పక్షముగా ఉన్నవాడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం అయా. ప్రతి విధమైనటువంటి శ్రమలలో, శోధనలలో, ఇరుకులలో, ఇబ్బందులలో అయా మాతో పాటు ఉండి వాటిపై మాకు జయమిచ్చిన దేవుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. నిజమే, నీ వాక్యములో నీవు అంటూ ఉన్నావు నాయనా, శ్రమలో నేను అతనికి తోడై ఉండదనని. అయా మా శ్రమలలో అయ్యా నీవు మాకు తోడుగా ఉండి వాటిపై మమ్మల్ని అయా ఇగ ప్రభా వాటిపై మాకు జయమిస్తూ అయ్యా మమ్మల్ని గొప్ప చేస్తున్నా గొప్ప దేవుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దేవా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు, నేను తప్పిస్తాను, ఆమె నన్ను ప్రేమిస్తుంది, నేను తప్పిస్తానని వాగ్దానాలను బట్టి మీకు వందనాలు. నా నామము నిరిగిన వారిని నేను ఘనపరుస్తానని అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానములను బట్టి మీకు వందనాలు. దేవా, నీకు సాటి ఎవరునైనా, సముడు ఎవరినైనా విశ్వసించిన మా జీవితాల్లో ఓకందని మేలులు చేస్తున్న దేవుడా, కార్యాలు చేస్తున్న దేవుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. మహిమ నీకే, ఘనత నీకే. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ నామాన్ని ఘనపరుస్తున్న నీ ప్రజలపై నీ ఆశీర్వాదము దిగనిమ్మని వేడుకొనిచున్నాం. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి నాయన. శరీర సంబంధించిన ఎటువంటి బలహీనతలున్న ముట్టి బాగు చేయండి. ఏ రకమైన సమస్యలతో పోరాడుతూ ఉన్న వాటి నుండి విడుదల, వాటిపై జయాన్ని యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలకే దయచేయండి. దేవా, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించండి ప్రభు. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా,
రాజు ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా సదా పాడెదా నా యేసుకు ఆరాధనా స్తుతి పాడుచు కొనసాగెదన్ జీవితాంతము స్తుతికి పాత్రుడా స్తోత్రారుడా యుగముల పూర్వము నుండి సర్వయుగముల వరకు ఆది అంతము లేని అద్యంతరహితుడవు ఉన్నవాడను వాడవు ఉన్నవాడను వాడవు మారని ప్రేమకు వందనము ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా సదా పాడెదా నా యేసుకు ఆరాధనా స్తుతి పాడుచు కొనసాగెదన్ జీవితాంతము 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 మహోన్నతుడానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం, సర్వశక్తిమంతుడానికి మహిమ చెల్లిస్తున్నాం. దేవా, యుగముల నుండి ఉన్నవాడు, తరతరముల నుండి ఉన్నవాడు, మొదటివాడను నేనే, కడపటివాడను నేనే, జీవించేవాడను నేనే, యుగ మృతుడనై తిని యుగ యుగములు సజీవుడనై ఉన్నానని అయ్యా మాట్లాడుతున్న మహోన్నతుడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఏమిచ్చి నీ రుణాన్ని తెచ్చుకోగలం? ఈ భయంకరమైన దినాలు, దుర్దినాలు, అపాయకరమైన దినాలు, చెడ్డకాలములో, దుష్టకాలములో, మూర్ఖతర్మ మధ్య అయ్యా బ్రతుకుతున్నా అయ్యా నిన్ను విశ్వసించి దేవా నీలో నడుస్తున్నా మా బ్రతుకులపై అపారమైన నీ కృపను మా పట్ల విస్తారముగా చూపుతున్న సర్వశక్తిమంతుడు నాయన నీకు వందన. నీ మా ఎడల, నా ఎడల, మా అందరి ఎడల చేసిన మేలులను బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని, ఆరాధనలో నాతో పాటు కలిసి నీ నామాన్ని గనపరిచిన నీ ప్రజలపై నీ యొక్క పర సంబంధమైనటువంటి, ఏహ సంబంధమైనటువంటి అయా ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు మెండుగా నిండుగా సమృద్ధిగా మీరు కురిపించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో అయా ఇగో ప్రభా మరి చెప్పబోయే వర్తమానము ద్వారా నీ బిడ్డలను మీరు దర్శించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ 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 ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆరాధనలో నాతో పాటు కలిసి ప్రభునామాన్ని గణపరిచి ఆత్మతో సత్యముతో ప్రభునామాన్ని హెచ్చించిన మీ అందరిని బట్టి దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో మన మధ్య ఉన్నటువంటి జాన్ బాబు వెతబడబోయే వాకింగ్ కొరకు మరి వచ్చి ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు తనతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తూ దేవుని యొక్క వాకింగ్ కొరకై మరి మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. సమయంలో జాన్ బాబుని వెతబడబోయే వాకింగ్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు ఏకీవించి దేవుని మహింపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వెతబడబోతున్న వాకింగ్ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. ప్రార్థిస్తున్న నాతో పాటు మీరందరూ ఏకీవించారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా,
నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. పరిశుద్ధుడా, ఈ దినమున ఇప్పుడు జరుగుతున్న ఈ ఆరాధనలో మొదటి నుండి ఇప్పటి వరకు తోడైన దేవా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం దేవా. మొదటి ప్రార్థనలో, పాటలో, ఆరాధనలో మీరే తోడైనారు దేవా. ఆరాధనలో మరి వచ్చిన సంఘస్థులందరినీ మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని తాకారు, దర్శించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో నీ సేవకుడి ద్వారా చెప్పబడుతున్న సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరు నీ వాక్యంలో ఇంకా బలపడేటట్లు గొప్ప కార్యం జరిగించండి పరిశుద్ధాత్మ దేవా. మంచి సందేశాన్ని సేవకుడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు తెలుసుకునేట్లు గొప్ప కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినేటట్లు గొప్ప కార్యం జరిగించండి పరిశుద్ధాత్మ దేవా. ఈ ఆరాధన ముగింపు వరకు మీరే తోడైనమని, నీ నా మహిమార్థమై ఆరాధన అంతా ఘనంగా అద్భుతంగా జరగడానికి మీరే కార్యం జరిగించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం కొరకు భారభరితమైనటువంటి హృదయంతో జానుబాబు ప్రార్థించినప్పుడు తనతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించి దేవుని యొక్క వాక్యం కొరకై మీ హృదయాలను సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా భారభరితమైనటువంటి హృదయంతో వాక్యం కొరకు ప్రార్థించినటువంటి జానుబాబును బట్టి కూడా దేవాదేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆరాధనకు ముందే మన అంశాన్ని నేను మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. మరొకసారి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక దేవుని బిడ్డలారా, మన యొక్క అంశాన్ని నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నా. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఆలకించాలని ప్రభు సేవకునిగా కోరుచున్నాను. తన ప్రజగా ఉన్న వారిని పైకి తీయు దేవుడు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఈ అంశానికి సంబంధించిన ముగ్గురిని ఈ సమయంలో ఈ ఆరాధనలో ఈ ధ్యానంలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి వ్యక్తి ఎబ్రీ దాసుడు, రెండవ వ్యక్తి ముగ్గురు ప్రధానుల్లో ముఖ్యుడు అయినటువంటి వ్యక్తి, మూడవ వ్యక్తి ఒక ప్రవక్త. వీరిని ఎటువంటి పరిస్థితుల్లోంచి దేవుడు పైకి తీసి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోంచి మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని వాక్యంలోంచి మనం తెలుసుకోబోతున్నాం కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మొదటగా యవనస్తుడైనటువంటి 17 ఏండ్ల వయస్సు కలిగిన యోసేపును గురించి మొదటగా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 37వ అధ్యాయం 2లో మనం చూస్తూ ఉంటాం. యోసేపు 17 ఏండ్ల వాడు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 37:12 వచనానికి వచ్చేసరికి ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపు తండ్రి అయినటువంటి ముందుగా యాకోబుగా పిలువబడ్డాడు, తర్వాత ఆయన ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. కనుకనే అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే యోసేపు తండ్రిన ఇశ్రాయేలు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ఈ యొక్క ఇశ్రాయేలుగా పిలువబడినటువంటి యాకోబు ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపును ఏం చేస్తున్నాడంటే యవనస్తుడైన యోసేపును తన యొక్క కుమారుల యొద్దకు లేక యోసేపు యొక్క అన్నదమ్ముల యొద్దకు యోసేపును ఇశ్రాయేలు పంపినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ఎందుకు పంపాడు అంటే తన యొక్క మందను వారు తోలుకొని వెళ్ళారు. ఎవరు? యోసేపు యొక్క అన్నదమ్ములు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఎక్కడికి తోలుకొని వెళ్ళారంటే షెకెమునకు వారు తోలుకొని వెళ్ళారు. ఆ గొర్రెల మందను మేపడానికి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే వారి యొద్దకు యోసేపును ఆ ఇశ్రాయేలు లేక యాకోబు పంపినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఆదికాండం 37వ అధ్యాయం 12 నుండి 13 వచనాల ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు మీకు చెప్పడం జరుగుతూ ఉందంటే ఇక్కడ నుండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇక్కడ నుండి ఈ సందర్భ విషయాలన్నీ మనం చెప్పుకుంటేనే మన అంశానికి సంబంధించినటువంటి ఆత్మీయ సందేశం మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ముందుగా నేను ఈ సందర్భ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది. అంటే యవనస్తుడైనటువంటి యోసేపును తన యొక్క అన్నదమ్ములు తన తండ్రి మందను మేపడానికి ఆ మందను తీసుకొని షెకెముకు వారు వెళ్ళారు. వారి వద్దకు యోసేపును పంపాడు. ఎవరు? ఇశ్రాయేలు అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆదికాండము 37:12 మనం చూస్తాం. షెకెములో ఆదికాండం 37:3 ప్రియా దేవుని బిడ్డలారా, షెకెములో మందను వారు మేపుచున్నారని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ షెకెములో ఆ ఒక మందను మేపుతున్న వారి దగ్గరికి యోసేపు వెళ్ళడానికి ప్రధాన కారణాలు మనం తప్పక తెలుసుకోవాలి. ముందుగా షెకెమును గురించి మనం తెలుసుకుందాం. ప్రియులారా, షెకెములో మా ఇశ్రాయేలు యొక్క కుమారులు లేక యోసేపు యొక్క అన్నదమ్ములు ఇశ్రాయేలు యొక్క ఆ ఒక
గొర్రెల మందలను మేపడానికి అక్కడికి ఎందుకు తీసుకుని వెళ్ళారంటే ప్రియా దేవుని బిడ్డలారా, షెకెములో యాకోబునకు కొంత భూమి ఉందని ఆదికాండం 33, 18, 19 వచనాల ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది. అంతేకాదు ప్రియులారా, హెబ్రోను నుండి షెకెము నేరుగా దూరం దాదాపు 80 కిలోమీటర్లు. ఏమండి ఆదికాండం 37, 14. అదేవిధంగా ఆదికాండం 37, 14లో ఏమండి దోతాను అని మనం చూస్తుంటాం. ఇది షెకెముకు దాదాపు 20 కిలోమీటర్లు ఉంది ప్రియా దేవుని బిడ్డలారా, ఉత్తరాన ఉంది. ఆదికాండం 37, 17. ఈ దోతానులో యోసేపు తన సహోదరులను కనుగొనని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఏమండి షెకెమునకు యోసేపును పంపాడు. అయితే షెకెమునకు వెళ్ళినప్పుడు వారు షెకెములోంచి ఏమండి హెబ్రోను లోయల్లోంచి వారు ఎక్కడికి వెళ్ళారంట? దోతానికి వారు వెళ్ళారని యోసేపునకు తెలియపరచబడినప్పుడు అక్కడికి యోసేపు వెళ్ళిన సందర్భాలు ఇక్కడ మనకి కనబడుతుంటాయి. అయితే ఇంతకీ దోతాను అనగా మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి దోతాను అనగా నూతులు అని అర్థం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ దోతాను సోమ్రోను దేశమందలి ఉత్తర ప్రాంతంలోని ఒక బయలు ప్రియా దేవుని బిడ్డలారా. ఆదికాండం 37, 7 ద్వారా ఈ విషయం తెలియపరచబడుతుంది. ఆ ప్రాంతంలో ఇదే పేరు కలిగినటువంటి పట్టణం ఉన్నట్లు కూడా రాజుల 2వ గ్రంథము 6, 13 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. అయితే యోసేపు తన సహోదరులను ఈ ప్రాంతంలోనే మరి కలుసుకోవడానికి ఆయన వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు యోసేపుని కూడా ఏమండి దోతాను ప్రాంతంలోనే ఒక గోతిలో పడవేసిన సందర్భం మనకి కనబడుతుంటుంది. తర్వాత గోతులోంచి తీసి ఏమండి మిద్యానీయులకు అమ్మినట్లు కూడా మనకి కనబడుతుంటుంది. ప్రియులారా, ఆదికాండం 37 ఏమండి 17 నుండి 18 వరకు 28 వరకు ఉన్నటువంటి ఆ వచనాల ద్వారా మనకి ఈ విషయాలు కనబడుతుంటాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ సందర్భ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుందంటే, ఒక సందేశాన్ని మనం వినేటప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయ సందేశాన్ని మనం తెలుసుకునేటప్పుడు సందర్భ విషయాలతో పాటు కొంత బైబిల్ ధ్యానం, బైబిల్ స్టడీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, కొన్ని విషయాలు మనం తెలుసుకోకపోతే బైబిల్ మనకు అర్థము కాదు ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ఇంత వివరంగా ప్రతి విషయాన్ని కూడా మీకు తెలియపరిచే ప్రయత్నం ఈ ఆరాధనలో ఈ సందేశాల ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నిజానికి యోసేపు తన అన్నదమ్ముల యొద్దకు ఎందుకు పంపబడ్డాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, తన సహోదరుల క్షేమమును, మంద క్షేమమును తెలుసుకొని మరలా ఆ క్షేమాన్ని తన తండ్రికి తెలియజేయడానికి ఏమండి అక్కడికి ఆయన మరి తన తండ్రి ద్వారా పంపబడి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఆదికాండం 37, 14 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యోసేపు ఏమండి తన అన్నదమ్ముల దగ్గరికి ఆయన వెళ్ళి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, తన అన్నదమ్ములు యోసేపు విషయమై అసూయ కలిగిన వారిగా, అసూయతో వారు మాట్లాడుకుంటున్నటువంటి కొన్ని సందర్భాలు దేవుని వాక్యంలో మనకి కనబడుతూ ఉంటాయి. వారు అంటూ ఉంటారు, యోసేపు వారి దగ్గరికి వస్తున్నప్పుడు, ఇగో కలలు కనువాడు మన దగ్గరికి వస్తూ ఉన్నాడు, ఈరోజు వీడిని మనం చంపివేయాలి అనేటటువంటి ఒక ఏమండి సంభాషణ అన్నదమ్ముల మధ్య జరిగింది. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అన్నదమ్ములు ఏమండి మరి యోసేపు మీద అసూయ కలిగి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి యాకోబునకు లేక ఇశ్రాయేలుకు వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారుడు యోసేపు అయి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఏమండి వృద్ధాప్యం ముందు పుట్టిన కుమారుడు గనుక ఏమండి ఆ ఒక మిగతా కుమారులందరికన్నా ఎక్కువగా యోసేపును ఏమండి మరి ఇశ్రాయేలు ప్రేమిస్తున్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆదికాండం 37వ అధ్యాయము 3, 4, 11 వచనాల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, అన్నదమ్ములు వారి యొక్క సొంత సహోదరుడే తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడేటప్పటికీ ఏమండి అంతేకాదు కొన్ని సందర్భాల్లో కొన్ని కలలు ఏమండి యోసేపుకు వచ్చినప్పుడు అవి యథార్థంగా ఏమండి చెప్తూ ఉన్నప్పుడు వీటి విషయంలో ఏమండి అన్నదమ్ములు సొంత సహోదరుడి మీదే వారు అసూయ భావాన్ని వారు కలిగి ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి సమయంలో వారు మొట్టమొదట ఏమనుకున్నారంటే చంపి ఆయన్ని ఏం చేద్దాం అనుకున్నారంటే ఏదో ఒక దగ్గర పారవేద్దామని వారు అనుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇదంతా వారిలో కలిగిన అసూయ ద్వారా కలిగిన మరి అసూయ మనసును బట్టి కలిగినటువంటి ప్రేరేపణ. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలను గమనించండి. అయితే ఆ సమయంలో రూబేను అడ్డుపడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపును చంపకుండా అడ్డుపడ్డాడు. కానీ పడద్రోసేటటువంటి సలహా ఆయన ఇచ్చాడు. ఆయన చంపకుండా ఏదో గోతులో ఆయన పడద్రోసేద్దాం, ఎక్కడో దగ్గర ఆయన పడవేసేద్దాం అని చెప్పి సలహా ఆయన ఇచ్చాడు. అయితే ఆయన పడవేసేద్దాం అనుకున్నటువంటి ఆ గుంటలో నీళ్లు లేని ఏమిటి గుంటగా అది ఉంది అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి
తెలియపరచబడుతుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, చంపకుండా రూబేను అడ్డుపడ్డాడు, పడద్రోసేదానికి సలహా ఇచ్చాడు ఆయన. అయితే యోధాని మనం చూస్తే యోధా అంటాడు, ఎందుకు ఆయన పడదోసి ఎక్కడో దగ్గర మనం పడివేసేదానికన్నా ఇగో ఆయన్ని అమ్మి వేస్తే బాగుంటుంది కదని సలహా యోధా ఇచ్చాడు. యోధా కూడా యోసేపు యొక్క సహోదరుడే. రూబేను ఏమండి యోసేపు యొక్క సహోదరుడే. చూడండి, అన్నదమ్ములు అసూయ తత్వముతో తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడుతున్నటువంటి యోసేపు విషయంలో అసూయ తత్వాన్ని వారు చూపిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈ విధంగా అన్నదమ్ముల అసూయ వలన ఒక మరణకరమైన పరిస్థితే కలగవలసింది. కానీ ఆ మరణకరమైన ఆలోచనల నుండి మరి రూబేను యోధా ద్వారా యోసేపు ఏటయ్యాడు, తప్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరికి ఏటయ్యాడంటే యోధా చెప్పిన మాటనే మిగతా సహోదరులందరూ ఏకీభవించి యోసేపును అమ్మడానికి వారు ప్లాన్ చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటాం. వారు ఎవరికి అమ్మే ప్రయత్నాన్ని చేశారంటే మిద్యానీయుల వర్తకులైనటువంటి ఇష్మాయేలీయులకు అమ్మేటటువంటి ప్రయత్నాన్ని వారు చేశారంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరు అంటే యోసేపు యొక్క అన్నదమ్ములు. ప్రియులారా, ఈ విషయాలన్నీ మనం తప్పక వివరంగా మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అసూయతో అన్నదమ్ములు యోసేపును అమ్మారు. అయితే ఈ యొక్క మిద్యాను వర్తకులైనటువంటి ఇష్మాయేలీయులు వారేం చేశారంటే కొనుక్కొని లాభం కొరకు వారు ఏం చేశారంటే మరి పోతీఫరు ఐగుప్తులో ఉన్నటువంటి పోతీఫర్ ఏం చేశారంటే వీరి దగ్గర పనివానిగా దాసుడిగా ఉండడానికి యోసేపును కొనుక్కున్నాడు. పిల్లరా, యోసేపులో 3 అనుభవాలు ఇక్కడ కనబడుతున్నాయి. అన్నదమ్ములు అసూయతో అమ్మితే లాభం కొరకు ఆ మిద్యాను వర్తకులైన ఇష్మాయేలీయులు వారు అమ్మడం జరిగింది. అయితే పోతీఫర్ అనేటటువంటి ఆ సేనాధిపతి ఆయన ఏం చేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, తన ఇంటిలో పనివానిగా దాసుడిగా ఉండడానికి కొనుక్కున్నాడు. ప్రియులారా, ఈ విధముగా 3 చేతుల్లో ఆయన మారినట్లు మనం చూస్తున్నాం. ఎవరి జీవితం? యోసేపు యొక్క జీవితం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అసూయ తెచ్చేటటువంటి కష్టాలు, నష్టాలు అది మనుషులకు ఎటువంటి స్థితిని మిగుల్చుతుందో ప్రియా దేవుని బిడ్డలారా మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు అసూయ అనున్నది సొంత వారిని సైతం కూడా వదలని ఎముకల జబ్బై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎముకల రోగమై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అసూయ తెచ్చేటటువంటి నష్టాల గురించి ముందుగా మనం తెలుసుకుందాం సమయంలో. దేవుని బిడ్డలారా, అసూయ వలన దేవుని శిక్ష వచ్చునని యేస్కేలు గ్రంథం 35:11 ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. అంతేకాదు బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరని యోబు గ్రంథము 5:2 ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. ఒకరి యందొకరము అసూయ పడకయు అని అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి తెలియపరిచినట్లు గలతీ 5:26లో మనం చూస్తూ ఉంటాం. అసూయ గలవారు శరీర సంబంధులని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:3లో పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అసూయ గలవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరని గలతీ 5:21 ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. అసూయ ఎముకలకు కుళ్ళు అని సామెతలు 14:30 ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అసూయ సొంత వారిలో కూడా ఉండి సొంత వారికి ఎంత ఇబ్బందికరంగా మారుతుందో కూడా ఈ సమయంలో మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే సొంత వారిని సైతం కూడా అసూయ విడిచిపెట్టలేనటువంటి పరిస్థితి. కనుక అసూయ మనకి మేలు చేయదు. అసూయ అభివృద్ధిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళదు. అసూయ ద్వారా మనకి లాభం కన్నా నష్టాలు ఎక్కువ జరుగుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మర్చిపోదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి అసూయను యోసేపు అన్నదమ్ములు కలిగి ఉన్నట్లు ఈ సందర్భంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అసూయ సొంత వారిని సహితం కూడా ఎన్ని విధాల ఇబ్బంది పెడతాదో మనం తెలుసుకుందాం. ఈ విషయాలు దేవుని వాక్యం నుంచి క్లుప్తంగా నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను. ప్రియులారా, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోట చూచి తన అక్కయందు అసూయ పడి అని ఆదికాండము 30:1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. పిల్లలు ఇక్కడ సొంత వారిలో అసూయ. అక్కకి దేవుడు సంతానాన్ని ఇస్తూ ఉన్నాడు. అక్క సంతాన ప్రాప్తురాలుగా ఉంది. అక్క పిల్లల్ని కంటూ ఉంది. చెల్లెలు తన కుటుంబ జీవితంలో ఉంది. అయినప్పటికీ కూడా తనకి కూడా కలగలేదని చెప్పి ఆ అక్క మీద అసూయ పడినటువంటి చెల్లెలుగా రాహేలును మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, నిజానికి రాహేలు ఏం చేయాలంటే ఆమె దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆమె దేవుని ప్రజ గనుక, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి దేవుని బిడ్డ గనుక ప్రార్థించవలసినటువంటి రాహేలు తన అక్కకి సంతానం కలిగేటప్పటికి చూసి
ఓరవలేని. కనుక అసూయ అనేది కుటుంబాలలో కొన్ని భేదాభిప్రాయాలను తీసుకుని వస్తుంటుంది, కొన్ని మనసుల నుండి మన దూరం చేస్తూ ఉంటుంది, కొన్ని గొడవలకి కొన్ని వ్యతిరేక పనులకు అది మనల్ని నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక దేవుని బిడ్డల్లో సొంత వారి విషయంలో అసూయ తత్వాన్ని కలిగి ఉండేటటువంటి దానికి మనం చోటు మనం ఇవ్వకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు, ఎప్పుడైతే రాహేలు అసూయ పడుతుందో అక్క మీద, దేవుడు ఏం చేస్తున్నాడంటే తన అక్క అయినటువంటి లేయాను మరలా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ప్రియుల విషయాన్ని గమనించండి. అసూయ పడుతున్న వారు దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎవరి విషయమైతే అసూయ పడుతున్నారో వారు దేవుని చేత దీవించబడుతూనే ఉంటూ ఉంటారు. కనుక సొంత వారి విషయంలో సొంత వారమైన మనం అసూయ పడక వారి విషయంలో మనం సంతోషించే వారిగా, దేవుని మనస్సు కలిగి వారి యొక్క సంతోషాన్ని, వారి అభివృద్ధిని మనం ఆకాంక్షించే వారిగా ఉంటే దేవుడు మనలను కూడా గొప్పగా ఆశీర్వదించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు అని ఈ విషయం మనకి తెలియపరుస్తుంది ప్రియా దేవుని బిడ్డారా. కనుక ఈ విషయాలు తప్పక మీరు ఆదికాండము 29 అధ్యాయం 31 నుండి 35 వరకు కూడా మీరు చూచడం ద్వారా ఈ విషయాలన్నీ మీకు వివరంగా తెలియపరచబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఫిలిష్తీయులు పెద్ద మనస్సు కలిగి ఉండవలసినటువంటి ఫిలిష్తీయులు వారి మధ్య ఉండి దేవుని చేత ఆశీర్వదించబడిన ఇస్సాకునందు వారు ఏటైరంట అసూయ పడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ విషయం ఆదికాండం 26వ అధ్యాయం 14 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. వారు ఎందుకు ఇస్సాకునందు అసూయ పడ్డారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఫిలిష్తీయుల సంబంధి కాడు ఒకటి. రెండవది ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇస్సాకు యెహోవా దేవుడు ఏర్పరచుకున్నటువంటి అబ్రహాము సంబంధిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇస్సాకు స్థానికుడు కాడు, గనుక ఇస్సాకు మీద ఫిలిష్తీయులు అసూయ పడినట్లు మనకి ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఇస్సాకు పరదేశాన్ని అక్కడ వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా కొన్ని సందర్భాల్లో కొంతమంది ఎలా ఉంటారంటే, వారి తాలూకు కాని వారు ఎవరైనా అభివృద్ధి చెందితే చాలు, వారి తాలూకు కాని వారు ఎవరైనా గొప్పవారు అయితే చాలు అసూయ పడేటటువంటి మనస్సు గలవారు ఈ ఫిలిష్తీయుల వలె చాలామంది మనం చాలామందిని చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఫిలిష్తీయులు ఇస్సాకునందు అసూయపడి ఏం చేశారంటండి, ఇస్సాకును వారి మధ్య నుండి వేరే స్థలానికి వెళ్ళిపోమన్నారు. ఆశీర్వదించబడిన వ్యక్తి వారి మధ్య ఉంటే వారి కష్టాలలో వారిని ఆదుకోడా, వారి బాధలలో వారికి సహాయం చేయడా, కానీ ఇస్సాకు లాంటి ఒక దైవ ప్రజని ఫిలిష్తీయులు అసూయపడి ఏం చేస్తున్నారండి, ఆయన ఆశీర్వాదాన్ని అభివృద్ధిని వారవలేక వారి మధ్య నుండి వెళ్ళిపోమని వారు కోరినట్లు మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, మరి యొక్క విషయాలు ఆదికాండము 26వ అధ్యాయము 16లో మనకి కనబడుతూ ఉంటాయి. నీవు మా మధ్య నుండి వేరే స్థలానికి వెళ్ళిపోయినప్పుడు ఇస్సాకు సమాధానముతో ఆయన వెళ్ళిపోయాడు. అయినా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన వెళ్ళిన స్థలంలో మరి అత్యధికంగా ఇస్సాకును దేవుడు దీవించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అసూయ పరులు వారికి మేలు చేసే వాళ్ళని దూరం చేసుకుంటారు అనే విషయాన్ని ఈ యొక్క సందర్భం మనకి తెలియపరుస్తుంది. కనుక అసూయ నుండి మనం బయటికి రావాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిష్తీయులు కలిగినటువంటి అసూయకు మన జీవితాల్లో మనం చోటు ఇవ్వకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. మన మధ్య ఏదో ప్రాంతం నుండి వచ్చి వారు అభివృద్ధి చెందుతున్నారు. దేవునికి స్తోత్రం. మనం దేవుని మనస్సుతో వారిని ఆశీర్వదించాలి, వారిని దీవించాలి, వారి అభివృద్ధిని మనం కోరుకోవాలి. ఫిలిష్తీయుల మనస్సుకి, అసూయ మనస్సుకి దేవుని ప్రజలమైన మనం చోటిచ్చేవారిగా ఉండకూడదు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు కీర్తనలు 106 16లో మనం చూస్తాం. వారు తమ దండు పాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోనునందును అసూయపడిరి. ప్రియులారా, సేవకుల విషయంలో కూడా ఇశ్రాయేలీయులు అసూయ పడ్డారు ప్రియా దేవుని బిడ్డలారా. సేవకులు ఉన్నతంగా ఉంటే అసూయ పడేవారు, అభివృద్ధి చెందితే అసూయ పడేవారు, కారులో తిరిగితే అసూయ పడేవారు, చక్కని సూటు బూటు కోటేసుకుంటే అసూయ పడేవారు. పిల్లలు ఆనాడు కూడా మోషే యందు అహరోను యందు అసూయ పడ్డారంట ప్రియా దేవుని బిడ్డలారా. ప్రియులారా, దేవుని సేవకులు మన కొరకు ప్రార్థించేవారు. వారు ఎంత దీవించబడితే మనం అంతా సంతోషించాలి. వారు హెచ్చించబడే కొలది మన కొరకు ఇంకా మన ఆశీర్వాదాల కొరకు భారభరితమైన హృదయంతో వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి బిడ్డలు ఉన్నతమైన చదువులు చదివారు, దేవునికి స్తోత్రం. అంతేగాని సేవకుల పిల్లలను చూసి అసూయ పడ్డానికి ఎట్టి పరిస్థితుల్లో చోటు మనం ఇవ్వకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు మరి దేవుని యొక్క వాక్యం చూస్తాం. యేసుకేలు గ్రంథం 31:9లో విస్తారమైన కొమ్ములతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదేనులోనున్న వృక్షములన్నీ దాని సొగసును చూచి దాని యందు అసూయ
పడెను. ఏమండి, అందంగా ఉన్నవారిని చూసి అసూయపడేవారు కూడా ఉంటారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆత్మీయ అందాన్ని కలిగిన వారిని చూసి మరి ఎక్కువగా అసూయపడేవారు కూడా కొంతమంది ఉన్నారు. ఎక్కువ ప్రార్థన చేసి మంచి ప్రార్థన పరులుగా సంఘంలో గుర్తింపు పొందితే చాలు, పాస్టర్ గారు మెచ్చుకుంటే చాలు, అసూయపడేవారు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. పిల్లలు ఇటువంటి అసూయకు మనం చోటు ఇవ్వకూడదండి. ప్రియా దినబిడ్డారా, సేవకుల పిల్లలు చాలా చక్కగా పాడుతున్నారు అని చెప్పి వారిని చూసి ప్రభువుని కనపరుస్తూ మన పిల్లలు అలా పాడాలని కోరుకోవాలి తప్ప ఏమండి పాడుతున్న పిల్లలను చూసి అసూయపడేటటువంటి తత్వానికి మనం చోటు ఇవ్వకూడదు. ఆత్మీయ సౌందర్యాన్ని, ఆత్మీయ అందాన్ని కలిగి దేవుని కనపరుస్తున్న వారిని చూసి మనం సంతోషపడాలి. అంతేకాదు ప్రియా దినబిడ్డారా, ఏమండి మరి యేసు ప్రభు వారిని ఏంటి చూచి అనేకలు ఏం చేశారంటే అసూయ చేత యేసు ప్రభు వారిని ఏమండి అప్పగించారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 27:18 అంటే ఏమండి అసూయ చేత ఏమండి యేసు ప్రభు వారిని ఏం చేశారంట, అప్పగించారంట శ్రమలకు, బాధలకు. ప్రియా దినబిడ్డారా, అంటే యేసు ప్రభు యొక్క బోధలు ఏమండి, యేసు ప్రభు ద్వారా జరిగే స్వస్థతలు, యేసు ప్రభు వారి ద్వారా జరిగే అద్భుతాలు ఏమండి ఆయన జీవితాన్ని చూసి వారవలేకపోయారంట చాలామంది. ఆయన ఉన్నట్లు మాట్లాడే విషయాల్లో వారవలేక అసూయతో యేసు ప్రభు వారిని ఏమండి శ్రమలకు, శిలువ శ్రమలకు అప్పగించే పనికి కొంతమంది పూనుకున్నారు. పిల్లలు, అసూయ మనుషులను ఏ రకమైనటువంటి విధానాలకు నడిపిస్తుందో చూడండి. ఏమండి పాపాల నుండి విడిపించడానికి, పాపాల నుండి రక్షించడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి భూలోకానికి వచ్చిన దేవుని కూడా అసూయ చేత అప్పగించేటటువంటి పరిస్థితి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా తప్పక దేవుని వాక్యం నుంచి మనం తెలుసుకుని అసూయలోంచి మనం బయటికి రావాలి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవుడు ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండవాలనంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 మనం చూస్తాం. ఆశీర్వాదములకు వారసులొకటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి అని అక్కడ మనం చూస్తుంటాం. క్రైస్తవుడు దీవించాలి. నీ ఎదుటి అంతా ఏమండి ఎటువంటి సామాన్యుడైన అత్యున్నత స్థితికి హెచ్చించబడినా నీవు దీవించడమే నీ పని, అంతే. వారికి ప్రతి కీడు చేయకూడదు, వారికి ప్రతి దోషణ ఏమండి దోషణకు ప్రతి దోషణ చేయకూడదు. ఆ పని కొరకు దేవుడు నిన్ను పిలవలేదు. దేవుడు నిన్ను దీవించడానికి పిలిచాడు కనుక నీవు ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఉండాలి. దీవించబడిన వారిని చూసి నువ్వు సంతోషించాలి, ప్రభువును మరి ఎక్కువగా ఘనపరచాలి. ఇది దేవుడు నీకు నిర్ణయించిన, ఏర్పరిచిన ఆత్మీయ జీవితమై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అసూయ ఏమండి యోసేపు అన్నదమ్ములను, యోసేపును ఏమండి ముందు చంపుదాం అనుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు అసూయ యోసేపు అన్నదమ్ములను నరహంతకులుగా మార్చేటటువంటి పని కూడా చేయబోయింది అసూయ. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అద్భుతంగా దాని నుండి ఏమండి దేవుడు వారిని తప్పించాడని మనం అనుకోవాలి. ఒకవేళ తమ్ముడిని చంపితే దేవుని దృష్టిలో వారు నరహంతకులు అయిపోతారు. ప్రియా దేవుని బిడ్డలారా, అసూయ చేయించే పనులు ఇలా ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వారు చంపలేదు సరికదా, వారు ఏం చేశారంటే అమ్మివేసే ప్రయత్నాన్ని చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అమ్మివేసిన తర్వాత తండ్రికి వెళ్ళి వారు అబద్ధాన్ని చెప్తూ ఉన్నారు. ఇగో నీ యొక్క కుమారుని ఏమండి ఆ ఒక అరణ్యములో లేక అడవిలో ఉన్నటువంటి ఒక క్రూర మృగము లేక దుష్ట మృగము ఏమండి చంపివేసిందని ఏమండి వారు ఒక గొర్రెను ఒక మేకను వధించి దాని యొక్క రక్తాన్ని ఏమండి యోసేపు యొక్క ఏమండి అంగీ మీద పూసి ఇగో నీ కుమారుడి యొక్క వస్త్రం, ఇగో నీ కుమారుడిని పలానా దుష్టమృగము చంపివేసిందని ఏమండి అబద్ధం చెప్పి ఇచ్చేసేటప్పుడు తండ్రి కుప్పకూలిపోయాడు. ఏమండి వెంటనే కృంగిపోయి భయంకరమైన దుఃఖములోనికి, ఆయన విచారములోనికి వెళ్ళిపోయాడు. పిల్లల అసూయ ఏమండి ఎన్ని రకాలుగా మనిషిని నడిపిస్తూ ఉంటుందో చూడండి. ఇటువంటి భయంకరమైన అసూయ నుండి ఏమండి బయటికి ప్రతి ఒక్కరు కూడా రావాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అసూయ ఎటువంటిదంటే ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపును తండ్రి యొక్క ఏమండి ప్రేమకు దూరం చేయించింది. అంతేకాదు ప్రేమించే వారి నుండి కూడా ఏమండి అసూయ ఏం చేసిందంట, దూరం చేయించింది. ప్రియా దేవుని బిడ్డలారా, అసూయ తెచ్చే కష్టాలు, నష్టాలు, అసూయ ఒక వ్యక్తి జీవితాన్ని ఎన్ని రకాలైన శాపకరమైన అనుభవాల గుండా నడిపిస్తుందో చూడండి. ఇటువంటి అసూయతో మన జీవితాలు కొనసాగించడం అది మనకు మేలా? లేదు, దాని నుండి మనం బయటికి రావాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అసూయతో ఏమండి యోసేపును ఏం చేశారు, ముందు ఒక గోతిలో పడివేశారు, తర్వాత తీసి అమ్మివేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు యోసేపు విషయంలో ఎంత గొప్ప మనసు కలిగి ఉన్నాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆ యోసేపు విషయమై అత్యున్నత తలంపులు, ఆ అత్యున్నతమైన ఆలోచనలు కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యోసేపు విశ్వసించిన దేవుడు ఏమండి యోసేపును చూసి, యోసేపు యవ్వన భవిష్యత్తుని అభివృద్ధిని చూసి ప్రియా దేవుని బిడ్డలారా అసూయ పడే దేవుడు కానే కాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆయన చంపుదాం అనుకున్నటువంటి వారి యొక్క ఏమండి దురాలోచనల నుండి
ఏమండి యోసేపుని ఏం చేశాడు? ఆయన తప్పించిన దేవునిగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి పడద్రోసిన వారే ఏమండి మరలా పైకి తీసేటట్లు ఆ సందర్భంలో ఎవరు చేశారా కార్యం అంటే యోసేపు దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి పడద్రోశారు వారే యోసేపును పైకి తీశారు. ప్రియులారా, యోసేపును దేవుడు పైకి తీయించిన తదుపరి తర్వాత వారు అమ్మివేశారు, కానీ దేవుడు తదుపరి కాలంలో యోసేపును పైకి హెచ్చించి స్థిరపరిచిన గొప్ప దేవునిగా యోసేపును మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డారా, ఆదికాండం 37వ అధ్యాయము 24 నుండి 28 వరకు, ఆదికాండం 41, 40లో విషయాలు మనకి కనబడుతుంటాయి. పడద్రోసిన వారికే ఏమండి పోషకుడిగా యోసేపును దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఇదియే అసూయ లేని ఏమండి అద్భుతమైనటువంటి ఏమండి దేవుని యొక్క ఏమండి యెహోవా దేవుని యొక్క అద్భుతమైన ప్రేమయ్యి ఉన్నది. అదే దేవుడు శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తు కూడా అసూయ చూపక ఏమండి సర్వమానవాళి కొరకు ఆయన రక్తాన్ని ధారబోసిన గొప్ప ప్రేమమైనటువంటి దేవునిగా క్రీస్తును మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆ ప్రేమయ్యే యోసేపును మరలా ఏం చేసింది? అన్నదమ్ములు అసూయ చేత తను అమ్మివేసిన ఏమండి మరలా వారు ఏమీ లేని స్థితిలో వచ్చినప్పుడు ప్రియులారా వాటన్నిటిని మర్చిపోయి ప్రేమించేటట్లు యోసేపుని చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలో ఏమండి మన యవ్వన జీవితాల్లో మన ఎదుగుదలను చూసి వారవలేని వాళ్ళు రకరకాలుగా అసూయపడి రకరకాలుగా మన మీద రకరకాల మార్గాలు ఎంచుకొని మానసికంగా కృంగదీయాలని రకరకాల ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, లేకుండా తొక్కివేయాలని కొంతమంది చూస్తూ ఉంటారు. అయినప్పటికీ నీవు ఆరాధిస్తున్న దేవుడు, యేసేపు ఆరాధిస్తున్న దేవుడు గనుక ఆయన నిన్ను ఎవరు ఏ రకంగా మానసికంగా నిన్ను అనగదొక్కాలనుకున్నా పడద్రోయాలనుకున్నా ఆయన నిన్ను పైకి ఏమిటి తీసి ఏమిటి ఉన్నతముగా హెచ్చించే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో రెండవ వ్యక్తి గురించి మన సమయంలో తెలుసుకునబోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఈ వర్తమానాన్ని వినాలని ప్రభు సేవకునిగా కోరుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రెండవ వ్యక్తిని గురించి ఈ సమయంలో మనం తెలుసుకునబోతున్నాం. ఎవరి రెండవ వ్యక్తి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మాదియా పారసీకుల ఉమ్మడి ప్రభుత్వ కాలంలో 3 ప్రధానులు ఉన్నారు. అందులో ముఖ్యుడిగా ఉన్నటువంటి దానియేలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే దానియేలు గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆయన దేవుని ప్రవక్తగా పిలువబడ్డాడు. గొప్ప ప్రార్థన పరుడుగా కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దానియేలు ఏమండి ఈ మాదియా పారసీకుల ప్రభుత్వ కాలములో ఏమండి ఆయన 3 ప్రధానుల్లో ముఖ్యుడిగా ఉన్నట్లు ఏమండి మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క ఏమండి లేక ఆయన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి సహచర ప్రధానులు, మంత్రులు, సేనాధిపతులు ఆయన మీద కుట్రలు చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. పిల్లల ముందుగా సమయంలో ఏమండి 3 ప్రధానుల్లో ముఖ్యుడిగా ఉన్నటువంటి దానియేలు యొక్క పని, దాని అర్థమేటో నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు ముఖ్యుడు అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే రాజ్యాన్ని రాజు పరిపాలించడంలో దర్యావేషుకు సహకరించే 3 అధిపతుల్లో దానియేలు ప్రధానుడని దీని భావమై, ముఖ్యుడని దీని భావమై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఇలాంటి ఒక ముఖ్యుడిగా ఉన్నటువంటి రాజుకి రాజ్యాన్ని పరిపాలించడంలో సహకారిగా ఉన్నటువంటి ఏమండి ప్రధానుడుగా ముఖ్యుడిగా ఉన్నటువంటి దానియేలు విషయంలో ఏమండి కుట్రలో సహచర ఏమండి ప్రధానులు, మంత్రులు చేసినట్లు దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటారు. ప్రియులారా, వారు ఏమండి దానియేలును ఏదో రకంగా రాజు దగ్గర దోషిగా నిలబెట్టడానికి వారు మతపరమైనటువంటి విశ్వాస మార్గమును వారు ఎంచుకున్నారంటే ఎవరు? ఈ యొక్క దానియేలు యొక్క మంత్రిత్వ శాఖలో ఉన్న సహచర మంత్రులు, ప్రధానులు, సేనాధిపతులు. ప్రియా దేవుని బిడ్డలారా, అధిపతులు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అది ఏ రకంగా అంటే 30 రోజులు రాజు దగ్గర తప్ప దేవుని దగ్గర కానీ మనుషుల దగ్గర కానీ ఏమండి మరి వారు ఏ మనవి కూడా చేయకూడదు అనేటటువంటి విషయాన్ని రాజు ముందుకు వారు తీసుకొని వచ్చి రాజు యొక్క విలువను పెంచే ప్రయత్నం చేస్తూనే రాజుకు ఒక గొప్ప గుర్తింపునిచ్చినట్లు రాజే ఏమండి దేవుడి కన్నా గొప్పవాడు, దేవుడు ఎక్కడో లేడు, రాజే దేవుడు అన్నటువంటి ఆ స్థితిని ఏమండి రాజులో కలుగు చేస్తూ రాజు దగ్గరికి ఈ విషయాన్ని తీసుకుని వచ్చి దాన్ని ఆమోదాన్ని పొందినటువంటి సందర్భాలు మనకి కనబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే ఏమండి మతపరమైన విశ్వాస మార్గమును వారు ఎంచుకొని ఏం చేశారంటే దానియేలు మీద నిందలు మోపేటటువంటి ఒక పనిని వారు చేశారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 7-8 వచనాల ద్వారా ఈ విషయాలు మనకి
తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియులారా, అటువంటి సమయంలో దానియేలును సింహాల గుహలో పడద్రోయించినట్లు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16లో మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 17లో ఏమని ఉంటుందంటే, రాయి తీసుకుని వచ్చి గుహద్వారమును మూసిరి రాజముద్రను ముద్రించిరి అని మనం చూస్తూ ఉంటాం. పిల్లల ఈ విషయాలు గమనించండి. సింహాల గుహ ఒక భూగృహం, దానిపై ప్రవేశ ద్వారం ఉంటూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ద్వారాన్ని ఒక పెద్ద పలకరాయితో మూసివేస్తారు. రాజముద్ర వేశారంటే ఇక రాజాజ్ఞ లేనిదే దానిని తొలగించడానికి వీలు లేదంట. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. గనుక వీరేం చేశారంటే రాజు చేత ఈ విషయాలు, ఈ మతపరమైనటువంటి విశ్వాస సంబంధించిన మార్గాల రూపాల్లో కూడా కొన్ని విషయాలు రాజు దగ్గరికి తీసుకుని వచ్చి రాజు చేత ఆమోదింపజేసి ప్రియా దేవుని బిడ్డలారా చివరికి దానిలో దానియేలును దోషిగా చూపించేటటువంటి ప్రయత్నాన్ని వారు చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఈ కుట్రలు చేయడానికి దానియేలు సహచర మంత్రులే, ప్రధానులే ఇంత మరి కుట్ర చేయడానికి, వారు ప్లాన్ చేయడానికి ప్రధాన ఉద్దేశాలు 4 ఉన్నాయి. 4 విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. మొదటి విషయం ప్రియా దేవుని బిడ్డలారా, అతడు స్థానికుడు కాడు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అతడు స్థానికుడు కాదు. ఎవరు? దానియేలు. ప్రియా దేవుని బిడ్డలారా, స్థానికుడు కాకపోవడాన్ని బట్టి వారు ఏం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో దానియేలు ముఖ్యుడిగా ఉండడానికి వీలు లేదనే ఒక తలంపును వారు కలిగి ఉన్నారు. ప్రియులారా, వారు కుట్ర చేయడానికి ప్రధాన కారణం ఇదే. రాజు దగ్గర దానియేలుని చెడ్డ చేయడానికి ప్రధాన కారణం ఇది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వారి విశ్వాసమునకు చెందని వాడుగా ఉన్నాడు. వారి విశ్వాసమునకు చెందని వాడుగా ఉన్నాడు. ఎవరు? దానియేలు. ప్రియా దేవుని బిడ్డలారా, రెండో విషయం. మూడో విషయం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు క్రింద చేయుటకు ఇష్టము లేకుండా ఉందంట. ఎవరికి అంటే అక్కడ ఉన్నటువంటి మాదియా పారసీకుల పరిపాలన ఉన్నటువంటి మంత్రులకు, ప్రధానులకు, అక్కడ ఉన్నటువంటి అధిపతులకు, స్థానికంగా ఉన్నవారికి అతని చేతి కింద చేయడం వారికి ఇష్టం లేదంట. ప్రియా దేవుని బిడ్డలారా, 4వ విషయానికి వచ్చేటప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాదియా పారసీకుల ఈ కాలంలో రాజు దగ్గర ఒక మంచి పేరు, ప్రఖ్యాత, నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాడంట దానియేలు. కనుక దర్యావేషు అనుకున్నాడంట, రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవాలనని రాజు ఉద్దేశించను అనే మాట దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3లో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, ఈ ఉద్దేశమే ఎప్పుడైతే ఈ ఉద్దేశాన్ని రాజు ఉద్దేశించాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా దర్యావేషు చక్రవర్తి దానియేలు విషయమే కలిగి ఉన్న ఉన్నతమైనటువంటి ఇటువంటి ఉద్దేశము నుండి దానియేలును చెడ్డ చేయుటకు వారు ఏం చేశారంటే ఈ మరణకరమైన పరిస్థితిని కలుగు చేయుటకు పక్కా మాస్టర్ ప్లాను ఆ ఒక మాదియా పారసీకుల పరిపాలనలో ఉన్నటువంటి ప్రధానులు, మంత్రులు, అధిపతులు, సేనాధిపతులు వీరందరూ కలిసి ఒక పక్కా మాస్టర్ ప్లాను తయారు చేసి రాజు దాన్ని ఆమోదించేటట్లు, సంతకం చేసేటట్లు వారు సకల ప్రయత్నాలు చేసి దానిలో వారు సఫలీకృతులయ్యారు. దానియేలు గ్రంథం 6:8 ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, అయితే ఇది ముందు సక్సెస్గా కనబడింది. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దానియేలును రాజు ముందు తప్పు చేసిన వానిగా రాజు శాసనమును మీరిన వానిగా నిలవబెట్టినట్లు మనం చూడగలం. అంటే సక్సెస్ అంటే ఏంటంటే రాజు ఎదుట దోషిగా నిలబెట్టడానికి ఇవన్నీ కూడా వారికి పనిచేశాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ దానియేలు చేసినటువంటి తప్పు ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, రాజుకి మనవి చేయక దేవునికే మనవి చేస్తున్నాడు. అంటే రాజుకి తన విషయాలు చెప్పుకోవట్లేదు. చెప్పవలసిన విషయాలంటే రాజుకి చెప్పుకుంటాడు. మరి తనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవునితో ఆయన ప్రార్థన చేయాలి, ఆయనతో మాట్లాడాలి. ఒక మంచి భక్తి జీవితాన్ని కలిగిన వ్యక్తి దానియేలు. కనుక దేవునితో మాట్లాడడం ఆయన మానట్లేదు. దేవునితో మాట్లాడడమే దానియేలు చేసిన తప్పు అని వారు ఏం చేశారంటండి, అలాగా దానియేలును ఒక తప్పు చేసిన వానికి రాజు ఎదుట నిలవబెట్టే ప్రయత్నాన్ని వారు చేశారు. ప్రియులారా, దీనికి శిక్షగా దానియేలును ఏం చేశారంటే ప్రియా దేవుని బిడ్డలారా, సింహాల గుహలో పడదోశారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహాల గుహలో దానియేలును ఏం చేశారు? పడవేశారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16లో ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే సింహాల మధ్య ఆయన ఒక రాత్రి అంతా ఉన్నాడు. కానీ సింహాల రూపంలో మరణము తనను ముట్టకుండా కాపాడిన దేవునిగా, తాను విశ్వసించిన జీవము కలిగినటువంటి దేవుడైన యెహోవాను మనం
చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే రాజు ఏమండి దానియేలు గ్రంథం 6:20లో మనం చూస్తాం. రాజు ఏం చేశాడంటే అండి ఏమండి తెల్లవారిని రాజ్య సంబంధించినటువంటి విధులన్నీ ప్రక్కన పెట్టి ఏమండి దానియేలు ఏమయ్యాడో, అతను బ్రతుకున్నాడో మరణించాడని ఆ గుహ దగ్గరికి, ఆ సింహాల గుహ దగ్గరికి ఆయన బయలుదేరి వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, అతడు గుహ దగ్గరకు రాగానే ఎవరు దర్యావేషు చక్రవర్తి ఏమండి దుఃఖస్వరముతో దానియేలుని పిలిచి, జీవమగల దేవుని సేవకుడమైన దానియేలు, నిజము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగినని మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. దీనికి దానియేలు సింహాల బోనులో, సింహాల గుహలో, ఆ భూగృహలో ఉన్నటువంటి ఏమండి ఆ దానియేలు అంటున్నాడు, రాజా నా దేవుడు తన దూతను పంపి సింహాల నోలను మూయించాడు, తద్వారా నాకు ఏ హాని చేయకుండా సింహాలు వాటి నోళ్ళను మూయించడం ద్వారా అవి నాకు ఏ హాని చేయలేదు. ఇగో నేను జీవము కలిగి ఉండడానికి నా దేవుడే కారణమని దేవుణ్ణి మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా ఏమండి సింహాల గుహలో సజీవునిగా జీవము కలిగినటువంటి దానియేలు మాదియా పారసీకుల ఏమండి చక్రవర్తితో ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు ఏమండి ఆ దర్యావేషు ఆశ్చర్యపోయాడు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలంత వివరంగా మీకు చెప్పడం జరుగుతుందంటే ఏమండి ఎందుకు ఈ విషయాలంటే ప్రియా దేవుని బిడ్డలారా, దానియేలు మీద నిందలు మోపిన వారిని ఏం చేశారంటే మరలా అదే సింహాల గుహలో పడవేయగా ప్రియా దేవుని బిడ్డలారా వారు సింహాల పాలైరి, వారు పొడి చేయబడ్డారు. వారి ఎముకలు కూడా మిగిలిపోకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి సింహాలు తినివేసినట్లు దేవుని యొక్క వాక్యం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24, దానియేలు గ్రంథము 21, 22 వచనాల్లో మనకి ఈ విషయాలన్నీ కనబడుతూ ఉంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే ప్రియులారా ఏమండి దానియేలు మీద కుట్రలు చేసి ఏమండి దానియేలుని సింహాల గుహలో పడద్రోయగా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ఆయన ఏం చేశాడు, పైకి తీశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసూయ ఏమండి తత్వాలతో ఏమండి మంత్రులు, ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు ఏమండి సింహాల గుహలో పడద్రోయగా ప్రియా దేవుని బిడ్డలారా ఆయా చట్టాలు తెచ్చి, ఆయా సంతకాలు, ఆయా ఆమోదాలు కూడా తీసుకుని వచ్చి ఏమండి సింహాల గుహలో పడవేయగా దేవుడు ఏం చేశాడు, పైకి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి దానియేలు పైకి తీయబడిన తరువాత ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తున్నప్పుడు ఆయన అంతకంతకు వర్ధిల్లుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దానియేలు యొక్క పదవి పోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. దానియేలు ఆ పదవిలోనే ఉండి ఏమండి ఆ ప్రభుత్వ కాలాల్లో వర్ధిల్లుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా ఇదియే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వ్రాయబడిన దేవుని గొప్పతనమై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. తన ప్రజగానున్న వారిని పైకి తీయు గొప్ప దేవుడై ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మనుషులు కుట్రలు చేసి రకరకాల సంతకాలు, రకరకాల ఏమండి ఆమోదాలు పలికి, రాజముద్రలు వేసి, రకరకాల చట్టాలు, శాసనాల ద్వారా ఏమండి తన ప్రజలుగా ఉన్న వారి మీద ఏ రకమైన ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా నిర్విరామం, వాటన్నిటిని నిష్ప్రయోజనం, వాటన్నిటినీ ఏమండి మరి ఏ రకమైనటువంటి ఉపయోగము లేని ఏమండి నష్టము కలగకుండా వాటిని నాశనము చేయగలిగిన సర్వశక్తిమంతుడు యెహోవా దేవుడని ఆనాడు ప్రియా దేవుని బిడ్డలారా దానియేలు కాలములో ఆయన నిరూపించుకున్నాడు. ఈనాడు కూడా ఎవరు ఏ రకమైన కుట్రలు తన ప్రజగా ఉన్న నీ మీద చేసినా అవి నీ మీద ఫలించవు. సరికదా నీ దేవుడు, నీ విశ్వసించిన దేవుడు నిన్ను ఏమండి ఆ కుట్రల్లో కలిగినటువంటి పరిస్థితుల్లోంచి పైకి తీయ గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇప్పటివరకు ఇద్దరు గురించి మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. ప్రియులారా మూడవ వ్యక్తి గురించి వచ్చే వారం నేను తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇప్పటికే చాలా విషయాలు మీకు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. మరి మూడో వ్యక్తి గురించి చాలా విషయాలు ఉన్నాయి, అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వీటిని వివరంగా ప్రార్థనాపూర్వకంగా మీకు తెలియపరచాలని మరి ఉద్దేశంతో వచ్చే వారం వివరంగా తెలియపరిచే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా యవన కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి ఆయన పవిత్రకు తన జీవితంలో చోటిచ్చుటను బట్టి ఏమండి యోసేపు దేవుని చేత పైకి తీయబడమే కాదు పైకి హెచ్చించబడిన వానిగా మనం చూస్తున్నాం. దానియేలు విషయానికి వచ్చేటప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దానియేలు దేవునికిని అంతేకాదు ప్రియులారా ఆయన ఎడల భక్తి జీవితానికి ఏమండి మరి ప్రాముఖ్యతను తన జీవితంలో ఎక్కువగా ఇచ్చుటను బట్టి ఆయన కూడా పైకి తీయబడి ప్రియా దేవుని బిడ్డలారా అత్యధికముగా ఆయన వర్ధల చేయబడినట్లు ఏమండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28లో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా మరి తన ప్రజగా ఉన్న మనలను ఏమండి ఆయన పైకి తీయ గొప్ప
దేవుడై ఉన్నాడు. పిల్లరా, మరి వచ్చే వారం ఒక ప్రవక్త గురించి నేను తెలియపరచబోతున్నాను. ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్తను దేవుడు ఎలాగా పైకి తీసి ఉన్నాడు, ఎటువంటి పరిస్థితుల్లోంచి ఆయన పైకి తీసి ఉన్నాడో చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలు చెప్పడానికి మరి ఇప్పుడు సమయం సరిపోవట్లేదు కనుక వచ్చే వారం నేను తెలియపరుస్తాను. మన సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాబోతున్నారు. ఆయన రాకడ కొరకే నిర్దోషులుగా, నిందారహితులుగా ఇటువంటి దానియేలు లాంటి, యోసేపు లాంటి ఆత్మీయతను కలిగి మనం ఏమండి ముందుకి సాగిపోతూ ఆయన రాకడ కొరకు సిద్ధపాటును కలిగి ముందుకి సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఎన్నో విలువైన విషయాలు దేవా ఈ పరిశుద్ధ ఆరాధనలో మేము ధ్యానం చేసుకోవడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ మాటలను దేవా ఇగో నీవు ఇచ్చిన ప్రేరేపణలు బహువివరముగా తెలియపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇగో నిశ్చితమైతే మరి వచ్చే వారము దయగలిగిన దేవా ఇగో ఒక ప్రవక్త గురించి మరి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు నీవు నాకు బయలుపరిచావు. వాటిని తెలియపరుస్తున్నప్పుడు నాయన ప్రభువా ఆ మాటలు, ఆ సందేశం కూడా అనేకులకు దీవెనకరంగా ఉండడానికి మీ కృప దయచేయండి. ఇప్పుడు నీవు ఇచ్చిన ప్రేరేపణలో ఈ ఇద్దరు వ్యక్తుల గురించి అయా ప్రార్థనాపూర్వకంగా తెలియపరిచి ఉంటుండగా ఈ మాటల ద్వారా వారు బలపరచబడుతూ నీవు పైకి తీయు దేవుడు అని, అయా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదని దేవా వారు తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా అయా నీ వైపు చూస్తూ దేవా నీ చేతి యొక్క సహాయాన్ని పొందుతూ నీ ద్వారా పైకి తీయబడుతూ పైకి హెచ్చించబడే ఆత్మీయతలో ముందుకు కొనసాగించబడ్డానికి కృప దయచేయమని, ఈ ఆరాధనలు ఇప్పటివరకు నేను కనపరిచిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదిన ఆహారం నుండి మాకు దయచేయం, మారణస్థలం క్షమించిన ప్రకారం రుణము క్షమించము, శోధనల కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు, యూట్యూబ్ ఆరాధన వీక్షిస్తున్న బిడ్డలకు, స్థానిక సంఘ కుటుంబాలకు తోడే నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము, ఈ మాయి మీద కృమారించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కృమారించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క సమాధానం మీకు తోడే నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 యేసయ్యా నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా అడుగులు తప్పడడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి, నా అడుగులు తప్పడడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా
పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా కాచేది ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా కాచేది ప్రేమ. యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే.